చాలా ఆశగా కటిక పేదవాళ్ళు కూడా తనకున్న దాంట్లో కొంచెంలో కొంచెమైనా సరే ఉన్నదాన్ని బట్టి చక్కగా పండుగ చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సరే, చిన్న మాట వాక్యాన్ని చదువుకుందామండి. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం నేనే చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మీరు దాచి ఉంచిన సమకూడిన ప్రజలందరికీ, అలాగనే నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నీ బిడ్డలకు తేటగా తెలియపరచబడి నిమిత్తమై అయా మాటలను విరచి దేవా దాని చాటును దాచి ఉంచిన శ్రేష్టమైన నీ మనసులో ఉద్దేశాలన్నీ బయటికి తెచ్చి నీ పక్షం వహించిన అయా అల్పుడై నీ దాసుడు నోట ఆ మాటలోంచి నీవే నీ బలమైన వాక్శక్తినిచ్చి నీ నోటి బోరగా మార్చి అయా నీవే మాట్లాడమని బతిమలాడుతూ ఉన్నావు. ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడగించాలని ప్రయత్నం చేస్తున్న సమస్త దుష్టుడు వాడి దూతల చీకటి అంధకార శక్తులు అల్లరి క్రియల ప్రభావం అంతా చేస్తున్నావు. నీ మహాపునరుత్థాన శక్తి ద్వారా బంధిస్తున్నావు. దేవా, నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని కంచెగా ఉండండి. నీ చేతిని దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి నీవే మాతో నాతో అందరితో మాట్లాడమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నేను మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. శ్రద్ధగా ఒక 10 నిమిషాలు మీ మనసులను, చెవిని, హృదయాన్ని దేవుడు చెప్తున్న మాటలకు ఇచ్చినట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో మనకు నిత్యత్వము చేరు పర్యాంతం వరకు కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు వాళ్ళు? నిత్యత్వము చేరు పర్యాంతం వరకు కూడా, అంటే ఈ భూమి మీద నుంచి నువ్వు తీసివేయబడే సమయం వరకు కూడా ఒక శత్రువు అనేవాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు వాడి చేతనే వెరిపించబడుతా వాడి యొక్క ఇచ్చలను, కోరికలను నెరవేర్చే వారమై గత కాలం అంతా బ్రతికిన వారమై ఉన్నాం మనమంతా. అవునంటారా కాదంటారా? రక్షణ బాప్తీసం పొందిన వాళ్ళు ఆ బంధకాల నుంచి విడిపించబడ్డవాడు. ఆమేన్. హల్లెలూయా. బాప్తీస్మ అనుభవం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మిమ్మల్ని అవమానపరచడానికి కాదు, విషయం తెలియపరచడానికి. పర్లేదు, చేతులు ఎత్తండి ఎవరైతే బాప్తీసం పొందలేరు. ఎందుకంటే నువ్వు అపవాది యొక్క శత్రువు, వాడు మనకు శత్రువు అన్నమాట. సృష్టి ఆది నుంచి వాడు పగస్తుడుగానే ఉన్నాడు, కుయుక్తిగా ఉన్నాడు. అనేక రకాల ఉచ్చుల్లో మనల్ని బిగించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు మనకు శత్రువు అన్నమాట. ఎందుకు శత్రువు అంటే, ఇప్పుడు ఈ కూడిక దేనికి? సెమీ క్రిస్మస్ అని. కన్యక గర్భాన పుట్టేటువంటి ఆ శిశువు యొక్క సొత్తైన జనంగా మీరు ఉండకుండా వాడి సొత్తైన జనంగా మీరు బ్రతకాలని, రక్షణ అంటే మాత్రం ఇప్పుడు కాదులే రేపు క్రిస్మస్, ఇప్పుడు కాదులే న్యూ ఇయర్ ఫస్ట్, ఇప్పుడు కాదులే పిల్ల పెళ్ళైన తర్వాత, ఇప్పుడు కాదులే గర్భఫలం కలిగిన తర్వాత, ఇప్పుడు కాదులే ఆ ఇల్లు కట్టుకుంటున్నా, ఇప్పుడు కాదులే అప్పు తీరాలి, ఇప్పుడు కాదులే ఈ భార్య ఈ సమస్య తీరాలి, ఇప్పుడు కాదులే నేను ఒకటి అనుకుంటున్నా, ఇప్పుడు కాదులే నాకు స్వస్థత రావాలి. ఇలా రకరకాల కారణాలు చెప్పి నీవుగా చెప్పవై నీ మనసులో వాడు ఒక ఆలోచన పుట్టిస్తాడు.
రక్షణ పొందితే దేవుని సొత్తైన ప్రజగా నువ్వు మారిపోతావు. ఆయన ఆశించి శ్రమపడి వేదన చెంది చెమట రక్తంగా నీ కొరకు చిందించి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే నిత్యత్వాన్ని నీకు ఇవ్వాలని ఆశ కలిగి తన సొత్తైన భార్యగా నిన్ను చేసుకోవాలని ఆయన మిగులు ఆశతో శ్రమపడి వేదన పడి మరణించి పునరుద్ధారణే లేచాడు. దాని యొక్క పరిపూర్ణమైన విలువ మనకంటే వాడికి బాగా తెలుసు. అందుకే వాడు ఆది నుంచి పాపం చేస్తానే ఉన్నాడు. ఆ పాప ఇచ్చల చేత మనలందరినీ వెరిపిస్తూనే ఉన్నాడు. కాదంటారా? అవునంటారా? ఖచ్చితంగా అది నువ్వు ఒప్పుకోకపోయినా నీకు తెలియకుండా నీలోనే కొన్ని స్వభావాలు ఉంటాయి. పొరుగువాడిది ఆశించొద్దంటాం, మనం ఊరుకుంటామా? పొరపాటును కూడా కనీసం చీపురు పుల్లైన తీసుకోవాల్సిందే. స్కూల్కి వెళ్తే పిల్లలకి పెన్సిల్ బల్లపం ఏదో ఒకటి. ఎవరు లక్షణాలు అవి? ఎవరన్నా చూస్తే ఎవరన్నా చెప్తే ఆ తల్లిదండ్రుల్లో ఉన్నాయండి ఆ లక్షణాలు అంటారు. పొరపాటును కూడా తల్లిదండ్రులే కాదు, సైతానుగాడు పసితనంలో నుంచి పునాది వేస్తూ వస్తూ ఉంటాడు అన్నమాట. అయితే మనకు అజాద అంటే నిత్యత్వం చేరేదాకా వాడు శత్రువుగా మనతో వెంటాడుతూనే ఉంటాడు. రక్షణ లేకపోతేనేమో రక్షణ పొందుదుగాలే. ఇక లేదంటే అమ్మో మాకు అసలు కొలుపులు ఉంటాయి ఆడకు పోకపోతే వద్దంటారు. ఆ దానికి దీనికి రాజీ పడితే మాత్రం మనం నిత్యత్వం పొందుకోలేం. ప్రభు అన్నాడు, ధనానికైనా దేనికి, ధనానికి కానీ దేవుడికి కానీ ఎవరో ఒకరికే నువ్వు దాసుడుగా ఉండగలుగుతావు. ఇద్దరికి ఉండటం అసాధ్యం. కాబట్టి సైతానుగాడు కుయుక్తిగా ప్రతి ఒక్కరిని లాక్కపోతూ ఉన్నాడు. అయితే ఆ ఈడ్చుకొని పోతున్నటువంటి ఆ సందర్భంలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించబడటానికి, నిన్ను విడిచి ఆ బంధకాలు నిన్ను విడిచి నువ్వు నిత్యత్వం అనే మార్గంలో, జీవం అనే మార్గంలో, వెలుగు అనే మార్గంలో, ఆశీర్వాదం అనే మార్గంలోకి నిన్ను నడిపించుకోవటానికే ఆయన అపవాది సంబంధమైన లేదు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి తల్లి అయిన అంటే కన్యకైన గర్భవాసన ఈ భూమి మీదకు పసికందుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది పురస్కరించుకుంటూనే ఈనాడు రేపు 25వ తారీఖు జరగబోయే అసలు క్రిస్మస్ దినానికంటే ముందుగా అడ్వాన్స్గా మన బంధువులను, శ్రేయోభిలాషులను, పెద్దలను అందరినీ పిలిపించుకొని దేవుడు చేసిన మేలు తలపోస్తూ, అలాగనే నిజదేవుడిని నేను నమ్ముకున్నానయ్యా అని చెప్పని ఇంతమందిని పిలిపించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిజదేవుడు నువ్వు గనక 100కి 100 పాళ్ళు విశ్వసించి ఆయన మీద ఆనుకొని ఆయనలో గనక నువ్వు నడవగలిగితే కొలచలేని ఆశీర్వాదాలు నీ వశం అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబానికి సమాధానం వస్తుంది. భార్యాభర్తలు కొట్టుకునే సెక్షన్ ఉండదు. మాట వినని ఇలా అల్లరి చేసే పిల్లల సెక్షన్ కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు మోకరిస్తావు. నువ్వు మోకరించావు అనుకో, నీ బిడ్డ నిన్ను చూసి మోకాళ్ళు వేస్తారు. తెలుసా? పసిపిల్లలను నేను బాగా గమనిస్తా, వాళ్ళతోనే ఎక్కువ ఆడుకుంటా, వాళ్ళతోనే సంతోషాన్ని వెతుకుతాను. ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ మోకరిస్తే వాళ్ళు వెంటనే నిన్ను చూసి నేర్చుకుంటారు, వాళ్ళు మోకరిస్తారు. అయ్యా కనీసం నా వ్యక్తిగత ధర్మం చొప్పున నేను దేవుడికి ఇవ్వాల్సిన 2.5 గంటల సమయంలో ప్రార్థన వాక్యం చదువుకుంటున్న వాళ్ళు మేము ఉన్నామని యథార్థంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? కొంతమందిని పరీక్షించాను, కొంతమందిని పరిశీలించాను. నేను ప్రార్థన మాకు చేత కాదండి. మరి నువ్వు ఆశీర్వాదం ఎట్లా పొందుకుంటావు? బాప్తీస అనుభవంలోకి వచ్చి కూడా నువ్వు ప్రార్థన అనేది చేత కాకపోతే, ప్రార్థన అనేది చేయకపోతే, వాక్యము చదవాలి లేదా వినాలి, ఈ 2 కనుక నువ్వు చేయకపోతే, అందరి కోసం ప్రార్థించాలి, విజ్ఞాపన ప్రార్థన అంటారు. బాప్తీస అనుభవంలో ఉన్న వ్యక్తులు వీటిని మరిచి తిరుగుతూ ఉన్నారు. మరి నీ కుటుంబంలో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మోకరిస్తే దేవుని బలమైన సన్నిధి నీ ఇంట్లోకి వస్తుంది. అప్పటి వరకు నిన్ను వెరిపిస్తున్నా, నీ భర్తను వెరిపిస్తున్నా, లేదు నీ బిడ్డను వెరిపిస్తున్న చీకటి అంధకార శక్తులన్నీ పటాపంచలే పరిగెత్తిపోతాయన్నమాట ఆ మధ్యలో ఉండకుండా. కారణం మొదటిగా నువ్వు మోకరించగలి స్తుతిస్తావు. 50వ కీర్తన చివరి వచనంలో ఏముంది? స్తుతి యాగము చేయవాడు నన్ను మహింపరుస్తున్నాడని దేవుడు చెబుతా ఉన్నాడు. తద్వారా రక్షణ పొందినట్లుగా మార్గమును అతనే సరళం చేసుకుంటున్నాడు. బలమైన దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తుంది.
నేను చాలాసార్లు రక్షణ బాప్తీస అనుభవంలోకి వచ్చిన కొత్త ఆ తొలి దినాల్లో ప్రార్థన చేయకుండా మానసికంగా కృంగకొడటానికి వాడు ప్రయత్నం చేసేవాడు. డైరెక్ట్గా వచ్చి వాడు కూడా మాట్లాడేవాడు, దేవుడు కూడా మాట్లాడేవాడు, గలిబిలి పెట్టేవాడు అన్నమాట. ఇది ఖచ్చితంగా దేవుని స్వరమే అని కాని పనులు చేయడానికి కూడా వాడు మన చేత నడుము బిగించి ఆ పనులు మన ద్వారా జరిగించడానికి పూనుకుంటాడు. ఖచ్చితంగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడ్డా ఏముంది అక్కడ ఆ మాట చూడండి. ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానమట, దేవునికి మహిమట. అవి రావాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంది? నిజమైన క్రిస్మస్ అనే పండుగ నీ హృదయంలో జరగాలి మొదటిగా. అంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి రక్షణ అనుభవంలోకి వచ్చావా? రక్షణ అనుభవంలోకి వచ్చినా నీవు ఖచ్చితంగా మానక ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు, కొంతమంది వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు, కుటుంబంలో వినబడే మాటలు చూసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సంగతులు ఏంటంటే, ఈ కుటుంబంలో గట్టిగా మోకరించి ప్రార్థన చేసే వ్యక్తులు కరువయ్యారు. అవునంటారా కాదంటారా? బ్యాంకు కాడికి పోయి డ్వాక్రా గ్రూపులో 1 లక్ష వస్తుంది అంటే అబ్బబ్బబ్బా ఏం క్యూలో నిలబడతాం మనం. నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ఒకరోజు జీవన సంబంధమైన ఉపాధి మానుకొని ఉపవాసం ఉండి నా ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి, నా కుటుంబానికి కూడా కంచేసుకోవటానికి నేను నడుం బిగిస్తున్నానన్న మనసు మనలో లేదంటే, వాక్యం వింటున్నాం, ప్రభువులు తీసుకుంటున్నాం, మన హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి. హృదయం కఠినమైపోతేనే కాని విషయాలకు ఇక మనం అడుగులేస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఈరోజు అపవాది క్రియలు లయపరచడానికే ఆయన మనుష్య కుమారుడికి భూమి మీదకి వచ్చాడు. నీ కుటుంబంలో ఏమైనా అపవాది క్రియలు, ఇంకా నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, అత్తమామలను, తల్లిదండ్రులను, బంధువులను వెరిపిస్తూ ఉన్నట్లయితే నువ్వు మోకరిస్తే ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. సమాధానం లేదని అల్లాడుతున్నావా? సమాధాన ఖర్చును నీ ఇంట్లోకి తీసుకొచ్చుకో. ఇందాక దైవజనులు చెప్పినట్టు జకరియా యేసయ్యను ఎలా ఉన్నాడో చూడాలని చెప్పి చెట్టు ఎక్కాడు. ఆయన అసలు అక్కడ జక్కయ్య ఉన్నాడన్న సంగతి యేసయ్యకి తెలుసా అని మనం అనుకుంటా, ఆయనకు తెలుసు ముందే. కాబట్టి అక్కడ ఆగాడు. ఆగి, జక్కయ్య ఇప్పుడు నీ ఇంట్లో నేను ఉండవలసింది, రా దిగిరా అనగానే ఆయన ఏ ఏ పొరపాట్లు చేశాడు అన్నీ యేసయ్య ఎదుట ఒప్పుకొని, ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడు ఆ అట్టి విషయంలో కూడా 1కి ఎంత డబుల్ ఇచ్చాడు అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు రా ప్రభు అన్నాడు. ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ కుటుంబాన్ని బట్టి కానీ, నీ బ్రతుకును బట్టి కానీ సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలగాలంటే ఏంది? నీ కుటుంబం అంతటికి సమాధానం కలగాలంటే ఈ నిజమైన క్రిస్మస్ మొదటిగా రక్షణ లేకపోతే నీ హృదయంలోకి ఆహ్వానించు. రక్షణ పొందుంటే మోకాళ్ళేసి ప్రార్థించు. ఖచ్చితంగా ప్రభు కృపను అనుభవిస్తావు. ఆమెన్. హల్లెలూయా. అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. సంభవించింది ఆయన ప్రచారం. హల్లెలూయా. ఆనంద్ బాబు గారు రండి, ముందు రండి. మీరు వచ్చినాక ఏం చెప్పినాడు రా? ఒకసారి చెప్తూ వచ్చేయాలండి. ఎందుకు రావట్లేదు? సేవకులు కదా, అందరిని ఎందుకు పిలవలేదు?